మిస్టర్ బచ్చన్ ఫ్లాప్తో హరీష్ శంకర్ పని ఇంకా అయిపోయింది, ఇంకా షెడ్ గెలిపినట్టే అని ఆల్మోస్ట్ అందరూ అనుకున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు హరీష్ శంకర్కి అయితే లైఫ్ ఇస్తున్నారు. అది కూడా డివివి దానయ్యతో కలిసి మరి హరీష్ శంకర్తో ఒక సినిమా చేయబోతున్నారు. హరీష్ శంకర్ పని అయిపోయిందని ఆల్మోస్ట్ అందరూ అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు మెగాస్టార్ సినిమాతో తాను కంబ్యాక్ ఇచ్చేలాగే ఉన్నాడు. ఎందుకంటే రామ్ సినిమా అనుకొని ఆ సినిమా ఆగిపోయింది. హరీష్ శంకర్ చెప్పిన స్టోరీ నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ స్క్రిప్ట్ని అయితే ఓకే చేశారంట. ఇంకా డివి దానయ్య గారు కూడా ఓకే చేశారంట. ఇంకా వీళ్ళ కాంబోలో అయితే సినిమా రాబోతుంది. మెగాస్టార్ ప్రజెంట్ విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్నారు. అది సంక్రాంతి రిలీజ్ అవుద్ది. ఆ సినిమా అవగానే ఈ సినిమా మే నెలలో అయితే షూటింగ్కి వెళ్తుందంట. చూడాలి, ఇంకా చాలా అప్డేట్స్ రావాలి. అఫీషియల్గా అయితే ఇంకా ఎలాంటి అప్డేట్ రావలేదు. తొందరలోనే అప్డేట్స్ అన్నీ వస్తాయని దానయ్య చెప్తున్నారు. చూడాలి, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ ఇచ్చిన చిరంజీవి సినిమాతోనా కంబ్యాక్ ఇస్తా అని అనుకుంటున్నాను. అయితే చాలామందికి కొంచెం డౌట్ ఉంది, అది రీమేకా లేదా స్టేట్ సినిమా అని. దీనికోసం మనకి ఎలాంటి అప్డేట్ లేదు. ఇది రీమేకా లేదా స్టేట్ సినిమా అనేది నాకు తెలియదు. దానయ్య గారు అయితే అఫీషియల్గా ఏం చెప్పలేదు. చూద్దాం, ముందు రోజుల్లో దీని గురించి ఒక క్లారిటీ వస్తుంది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఇది రీమేక్ కాకుండా చాలు భయ్య, చిరంజీవి సినిమా అయినా స్టేట్ తెలుగు సినిమాగా వచ్చి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని ఒక మెగా ఫ్యాన్గా కోరుకుంటున్నాను భయ్య.